నిజమే కదా మై లార్డ్. మిగతా యూనివర్స్ కి చెందిన వాళ్ళందరికీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలనుకుంటున్నారా? ఉండు, అంటే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కాలేదంటున్నావా? ఇప్పుడు అదంతా ఎందుకు? అది గోకు గురించి. అవును మై లార్డ్, ఆ స్పిరిట్ బాంబే దీనంతటికీ ఎంతో సహకరించింది. మరైతే గోకు స్పిరిట్ బాంబ్ లో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేశారనే చెప్తున్నారా? నేను కూడా అదే అనుకుంటున్నాను. స్పిరిట్ ఫామ్ జిరోన్ దగ్గరే వర్కౌట్ కాలేదు కదా. ఒకవేళ ఆ పవర్ ను గోకు సాధించినా జిరోన్ దగ్గర అది వర్కౌట్ అయ్యేది కాదు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. నిజం చెప్పాలంటే గోకుకి దెబ్బలు తగిలినందువల్ల అతను ఈ ఎనర్జీని ఉపయోగించే తేరుకున్నాడు. కానీ ఇప్పుడు అతనిలో ఉన్న ఆ పూర్తి శక్తికి అదే కారణం అని కూడా నేను చెప్పడం లేదు. ఇది కేవలం ప్రారంభమే. ఇప్పుడే నిజమైన శక్తిని బయటికి తేవడం మొదలు పెట్టాడు. నాకేమనిపిస్తుందంటే స్పిరిట్ బాంబ్ పేలేటప్పుడు గోకు ఎంతో దగ్గరగా ఉన్నాడు. ఆ పవరు గోకు పవరు కలిసి ఆ సమయంలో చాలా బాగా రియాక్ట్ అయినట్టున్నాయి. దానివల్ల గోకుకి అపరిమితమైన శక్తి లభించి తన లోపల దాగి ఉన్న ఆ అద్భుతమైన రూపం బయటకొచ్చింది. దాన్ని ఇంతకు ముందు అతనే చూసింది లేదు. అయితే ఇన్ని విషయాలు జరిగాయా? అవును, ఇక మనం ఎవ్వరూ అడ్డుకోలేం. కానీ దీనివల్ల అతనికేం జరుగుతుందో నాకు తెలీదు. ఎందుకంటే ఈ శక్తిని అతను ఉపయోగించడం ఇదే మొదటిసారి. మనం ఒకటే. నిన్ను చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదైతేనే నీ పూర్తి శక్తి బయటికి వచ్చింది. ఇక నీ దగ్గర ఏమీ లేదు.